జారాకి చాకోకి ఒక కాంపిటీషన్ అయితే పెడుతున్నాను. మా జారమ్మ అయితే సూపర్ యాక్టివ్ ఉంది. దానికోసం ఈ బాల్ అయితే తీసుకొచ్చాను. మా చాకోగాడు జారమ్మ అనమాట. సో నేను ఈ బాల్ ఇచ్చేయాలంట దానికి. అది ఎంత పెయిన్లో ఉన్నా కూడా ఈ బాల్తో ఆడుతూ ఉంటుంది. ఈ సౌండ్ అంటే దానికి చాలా ఇష్టం. ఇదిగో ఇక్కడ దాస్తా అనమాట. దాయనివ్వదు ఇది చాకోగాడికా లేకపోతే జారమ్మకి దొరుకుతుందో నాకు తెలీదు. బట్ ఇద్దరులో ఎవరో ఒకరు ఎతికేసి నాకు ఇవ్వాలి. జారమ్మకి దొరుకుతుందా లేకపోతే చాకోకి దొరుకుతుందా చూద్దాం. కింద పెట్టు ఉండమా దూరస్తాను ఉండమా. ఇలాగే చీటింగ్ జారా, నువ్వు చీటింగ్ చేస్తున్నావు జారా. నువ్వు చీటింగ్ చేయకూడదు గేమ్, ఓకేనా? చూడు ఆడు ఇంకెత్తుక్కుంటున్నాడు. అక్కడ ఉంది మరి ఎదురా, ఇక్కడ ఉంది ఎదురా తెంగరోడా. ఉండండి మరి, నేను దాచినంత వరకు ఉండాలి. దాచాక మీరు చూడాలి. మీరు చీటింగ్ చేయకూడదు, అర్థమైందా? లేకపోతే చీటింగ్ గేమ్ అయిపోతుంది, ఓకేనా? నీ బాల్ అందులో దాస్తాను. ఎవరు పట్టుకుంటే వాళ్ళదే బాల్, ఓకే? నో చీటింగ్. ఇప్పుడు మా జారమ్మది కాంపిటీషన్. కాంపిటీషన్ అయిపోతుందిరా. వాడు లేట్ కోమరుగా, ఒక లేట్ కోమరు ఇంటికి లేట్కి తయారవుతావు. వెళ్ళి దూరు. ఇందాక పెట్టినప్పుడు దూరిపోయావు. జారా 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 తవ్వేస్తున్నాడు ఏకవాడు తవ్వుతున్నా. మా జారమ్మ ఒక్కసారి పట్టిందంటే పడిపోతావు. మా జారమ్మ పడిపోతావు. ముందుకెళ్ళు పడిపోతావు. వెనక్కి దబేర్లో పడతావు. ఇక్కడ ఉంది ఇక్కడ. ఎవరికి దొరుకుతుంది? వైఫ్ కా హస్బెండ్ కా ఎవరికి దొరుకుతుంది? ఎవరు విన్ అవుతారు ఇప్పుడు గేమ్ లో? జారమ్మకి దొరికింది. వైఫ్ ఫైనల్లీ విన్. హస్బెండ్ ఎప్పుడో ఓడిపోవడమే. దాన్ని చూస్తూ ఉంటే సరిపోద్ది నీకు కదా. గెలిపించావుగా మొత్తానికి. గోకి జారాకి చిగ్గు.